హాయ్ ఆల్ వెల్కమ్ టు ధరణి వీడియోస్. ఇవాల్టి స్పెషల్ కందిపొడి. వేడి వేడి అన్నంలో ఈ కందిపొడి వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో కదా. ఈ కందిపొడి అందరూ ఇష్టపడతారు, అందుకే ఎప్పుడు చేసినా హ్యాపీగా తినేస్తారు. ఇంకా ఎలా చేయాలో చూసేద్దామా? డీటెయిల్గా చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక మూకుడు తీసుకొని అరకప్పు కందిపప్పు అందులో వేసుకొని కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే రోస్ట్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే రోస్ట్ చేసుకుంటేనే పప్పు చక్కగా వేగుతుంది. అప్పుడే కందిపొడి మంచి కలర్లో కనిపిస్తుంది. అలా ఒక 5 నిమిషాలు వేసిన తర్వాత కలర్ వచ్చాక తీసేయాలి. తరువాత అదే మూకుల్లో పావు కప్పు పచ్చెనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో రంగు సువాసన వచ్చేలాగా వేపుకోవాలి. కలపకుండా అలానే వదిలేస్తే అడుగున ఒక రంగులో పైన ఒక రంగులో కనిపిస్తూ ఉంటుంది. అలాగే అది వేగిన తర్వాత తీసేసి అదే మూకుడులో ఒక పావు కప్పు పెసరపప్పు వేసుకొని సేమ్ ముందులాగానే లో ఫ్లేమ్ మీద రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి. నెక్స్ట్ అదే మూకుడులో కొన్ని ఎండుమిర్చి వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. అందులో మీ దగ్గర ఉంటే కనుక కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అలా అన్నీ వేపుకున్నాక చల్లారనిచ్చి మిక్సీ జార్లో తీసుకొని కొంచెం ఇంగువ, కొంచెం సాల్టు వేసుకొని మెత్తని పొడిలా చేసుకోవాలి. అలా చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే వావ్ అంటారు. నచ్చిందా? మరి మీరు ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.